సో మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే పోస్టులన్నిటిని 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. నమస్కారం. ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈరోజు ఈ వీడియోలో ఏపీ గ్రామ సచివాలయానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, వివరాలు తెలుసుకోండి. దాంతోపాటు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే లోకల్ జాబ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా డైలీ వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్స్, స్టేట్ గవర్నమెంట్ అప్డేట్స్, ఇంకా స్కీమ్స్ గురించి వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి నోటిఫికేషన్ రావడానికి ఇక్కడ ఆల్ అనే బటన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోలో ఏ డీటెయిల్స్ అనేవి కవర్ అవుతాయి, గ్రామ సచివాలయం అంటే ఏంటి, ఒక్కో జాబ్కి ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉంటుంది, ఒక్కొక్క జాబ్ ప్రొఫైల్కి ఆ డీటెయిల్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇంకా నేషనాలిటీ ఏంటి, దాని తర్వాత ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది పోస్ట్ వైజ్, దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, ఎవరికెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు కవర్ అవుతాయి. దాంతోపాటు పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఒక పోస్ట్ అప్లై చేయడానికి అర్హులు ఎవరు అప్లై చేయగలరు, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి అనే డీటెయిల్స్ అన్నీ మీరు పొందుతారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి, సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో నేను చూపిస్తాను. దాని తర్వాత అప్లై ఎలా అవ్వాలి, సో ఒక జాబ్ నోటిఫికేషన్ పడింది ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దాని తర్వాత పేమెంట్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఏ జాబ్కి ఎలా అప్లై చేయాలి అనేది మీకు తెలుస్తుంది. దాని ద్వారా జాబ్ మీరు ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ఏపీ గ్రామ సచివాలయం? ఏపీ గ్రామ సచివాలయం అనేది ఒక ఎగ్జామ్ అన్నమాట. ఆ ఎగ్జామ్ ద్వారా క్యాండిడేట్స్ అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరిని అంటే కేటగిరీస్ని బట్టి పోస్టులు అనేవి ఉంటాయన్నమాట. విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క సపరేట్ పోస్ట్ అనేది ఉంటుంది. సో అన్ని పోస్టులని కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క కేటగిరీకి డిఫరెంట్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కామన్గా దీన్ని ఏపీ గ్రామ సచివాలయం అంటారు. సో ఈ ఏపీ గ్రామ సచివాలయం అనే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా ఇయర్లీ ఒకసారి వస్తుంది అనేది ఉండదు. ఎందుకంటే ఈ పోస్టులు ఎలా ఉంటాయంటే వేకెన్సీస్ వచ్చాయనుకోండి, ఇప్పుడే వేకెన్సీస్ లిస్ట్ పెట్టేసి ఎగ్జామ్ అనేది ఎప్పుడు వస్తుంది అనే డీటెయిల్స్ ఇచ్చేస్తారనమాట. సో పర్టికులర్గా ఇయర్లో ఈ టైంలోనే వస్తుంది అని ఎవరు చెప్పలేరు. ఎప్పుడైతే వేకెన్సీస్ ఉంటాయో అప్పుడు పెట్టేయడం జరుగుతుందన్నమాట. ఏపీ గ్రామ సచివాలయంకి ఎలిజిబిలిటీ ఏంటి? సో ఈ ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఆల్ ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ సాటిస్ఫై ద మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ బై ఏపీ గవర్నమెంట్ ఫర్ అప్లయింగ్ ద పోస్ట్ ఆఫ్ ఏపీ గ్రామ సచివాలయం. సో మీరు ఒక్కొక్క పోస్ట్కి అప్లై చేసేటప్పుడు అక్కడ ఎలిజిబిలిటీ అనేది ఇస్తారనమాట. సో దాన్ని బట్టి అంటే ఒక పోస్ట్కి ఇప్పుడు మీ 10th క్లాసే ఎలిజిబిలిటీ కావచ్చు, ఇంకో పోస్ట్కి డిగ్రీ కావాల్సి వస్తుంది. సో అలా పోస్ట్ని బట్టి ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో మీరు ఈ సెకండ్ పాయింట్ చూసినట్టయితే హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతున్నారు. సో క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది గుడ్గా ఉండాలి. సో ఇంకోటి కొన్ని వాటికి కొన్ని పోస్టులకి ఎన్సీసీ అలాంటివి అడుగుతారు. సో ఆ పోస్ట్ని బట్టి ఆ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి నేషనాలిటీ, ఎవరు ఈ జాబ్కి అప్లై చేయగలరు. ఇప్పుడు ఎవరైనా తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు దీనికి అప్లై చేయాలనుకుంటున్నారు. ఎలా అప్లై చేయాలి అంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఎవరైతే ఇండియన్ సిటిజన్ అవుతారో వాళ్ళు అండ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేయగలరు. సో వేరే స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయలేరు అనమాట. సో తర్వాత వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం అంటే గవర్నమెంట్ జాబ్ కదా, మినిమం అంటే 18 ఏళ్ళు అనేది నిండి ఉండాలి. సో 18 నుంచి 42 ఇయర్స్ అంటే 42 ఏళ్ళ వరకు అప్లై చేయొచ్చు అనమాట. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో నేను అది తర్వాత స్లైడ్స్లో మీకు చెప్తాను. సో 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత హ్యాండిక్యాప్డ్ ఇలా ఉన్న వాళ్ళకి 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత రిట్రెంచ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం అప్ టు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళలో కొంతమంది ఎలిజిబుల్ కాదు అని చెప్పారు ఇక్కడ. ఎవరు అంటే ఏపీ ఎస్సీబీ వాళ్ళు,
ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు, నెక్స్ట్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ కాదు. మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇది ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విడోస్, డైవర్స్డ్ ఉమెన్స్, తర్వాత డైవర్స్ అయ్యి ఇంకా మ్యారేజ్ చేసుకొని వాళ్ళు, సో వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్సీ ఎస్టీకి చెందని వాళ్ళైతే, అంటే ఎస్సీ ఎస్టీ కాకున్న వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదే వాళ్ళు ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు అండ్ ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి 48 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే టెంపరీ బేసిస్ మీద, కాంట్రాక్చువల్ బేసిస్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్. సో ముందు మనం అనుకున్నాం కదా ఏ పోస్ట్కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఏంటి రిక్వైర్మెంట్స్ అనేది, అది ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పంచాయత్ సెక్రటరీ. సో వీళ్ళు గ్రేడ్ 5 కిందకి వస్తారు. వీళ్ళకి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలన్నమాట ఒక యూనివర్సిటీ మీద. సో ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటుందో ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చి పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు. నేను అది కూడా మీరు అప్లై చేసేది చూపిస్తాను. సో తర్వాత వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. వీళ్ళు గ్రేడ్ 2 కిందకి వస్తారనమాట. వీళ్ళు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సెకండరీ స్కూల్ అంటే ఎస్ఎస్సి అనమాట. అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వాలెంట్ ఏదైనా ఎగ్జామ్ అన్నా రాసి ఉండాలి. ఏఎన్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కిందకి వస్తారనమాట. వీళ్ళు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వల్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యన్నా ఉండాలి. సో సర్టిఫికేట్స్తో పాటు కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అని ఉంటారు, కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వోకల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లాగా కోర్స్ చేసి 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అన్న చేసి ఉండాలి. సో వీళ్ళు క్లినికల్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్ లాగా వెళ్ళి అక్కడ క్లినికల్ ట్రైనింగ్ అన్న చేసి ఉండాలి, లేదా 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అన్న తీసుకొని ఉండాలి. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలన్నమాట అప్లై చేసేటప్పుడు. వీటితో పాటు ఏపీ ఆక్సిలరీ నర్స్, ఇంకా మిడ్ వైఫరీ, ఇంకా హెల్త్ విజిటర్ కౌన్సిల్లో వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. సో ముందు రిక్వైర్మెంట్లో ఎవరైతే ఇంటర్మీడియట్ వోకల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. సో వీటితో పాటు వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ఉండాలన్నమాట. ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్. సో వీళ్ళు 2 ఇయర్స్ అనేది కోర్స్ చేసి ఉండాలి. దేంట్లో అంటే ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అది ఎక్కడ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లేదా వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, వాటిలో చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది డైరీ పౌల్ట్రీ సైన్సెస్లో వీళ్ళు ఇంటర్మీడియట్ వోకల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద వచ్చిన యూనివర్సిటీస్లో వీళ్ళు 4 ఇయర్స్ బీఎస్సీ కానీ లేదా 4 ఇయర్స్ బీటెక్ కానీ చేసి ఉండాలి. హార్టికల్చర్లో 2 ఇయర్స్ వీళ్ళకి డిప్లొమా కూడా ఉండాల్సి ఉంటుంది. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కిందకి వస్తారనమాట. వీళ్ళు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ సెరికల్చర్లో కానీ బీఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కూడా చేసి ఉండొచ్చు సెరికల్చర్లో, లేదా ఎంఎస్సి అప్లైడ్ సైన్స్లో కూడా సెరికల్చర్ అనేది చేసి ఉండాలి. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 డిజిటల్ అసిస్టెంట్. సో వీళ్ళు డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఐటీ వాటిల్లో చేసి ఉండాలి. దాంతోపాటు వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్స్లో కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. సో మేజర్గా అప్లై చేసే పోస్టుల గురించి మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత రిజిస్టర్ ఎలా చేయాలి, అప్లై ఎలా చేయాలి, ఫీజు ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ సచివాలయం జాబ్స్కి ఎలా అప్లై చేయాలి. సో దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందన్నమాట. నేను ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఇది యూజర్ మాన్యువల్, ఇది గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో ప్రతి స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఒకటి ఏం చేయాలి అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు అది చెప్తాను ఎలా చేయాలి అనేది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్టెప్ 1లో ఫస్ట్ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లింక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో https://gramasachvalayam.ap.gov.in అని ఉంది కదా, ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. నేను ఈ లింక్ ఏదైతే ఉందో అది నేను మీకు డిస్క్రిప్షన్లో వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్కి ప్రెస్ చేసి
వెళ్తే మీకు ఈ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆ లింక్ని ప్రెస్ చేసి వెళ్ళాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. ఓటీపీఆర్ అంటారనమాట దీన్ని. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ స్టెప్ 1లో మీకు కనిపిస్తుంది కదా, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది స్టెప్ 1 అనమాట. అంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2లో ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, సబ్మిట్ చేయాలి. స్టెప్ 3లో పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత మనకు మొత్తం ప్రాసెస్ అయిపోయినట్టు. సో ఇప్పుడు స్టెప్ 1 వచ్చేసి రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో రిజిస్టర్ అయ్యే ముందు ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట అప్లై చేసే ముందు. సో ఈ పాయింట్స్ ఏంటి అంటే, యూజింగ్ దిస్ స్క్రీన్ క్యాండిడేట్ కెన్ రిజిస్టర్ హిజ్ ఆర్ హర్ ప్రొఫైల్. అంటే ఇది యూజ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. సెకండ్ వచ్చేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ టు బీ కంప్లీటెడ్ బై ఎవ్రీ క్యాండిడేట్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎనీ అబోవ్ మెన్షన్ పోస్ట్. సో ఏవైతే పోస్టులు పడ్డాయో ఆ పోస్టులకు అప్లై చేసే ముందు ఈ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి అని చెప్తున్నారు. సో థర్డ్ పాయింట్ వచ్చేసి చూస్తే ప్రతి వాళ్ళకి ఒక యునీక్ ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒక్కసారి మీకు ఈ ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ అయితే మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసినట్టు అని చెప్తున్నారు. సో మీరు లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. క్యాండిడేట్ షుడ్ కీప్ దిస్ ఓటీపీఆర్ ఐడి ఫర్ ఫర్దర్ అండ్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్. సో దీని మీనింగ్ ఏంటి అంటే, తర్వాత మీరు అప్లై చేయడానికి లేదా ఫర్దర్ డీటెయిల్స్ లేదా ఫ్యూచర్లో హెల్ప్ అవ్వడానికి ఈ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ ఐడిని మనం గుర్తుంచుకోవాలి లేదా ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఈ స్టెప్స్ అయితే చూసేసాము, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. దాని తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో నేమ్ అయితే ఎలా ఉందో అది ఇక్కడ ఫిల్ చేయండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. మీకు నేమ్ కిందనే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో మేల్ అయితే మేల్ అని పెట్టండి, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అని పెట్టండి. సో దాని తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ ప్రెస్ చేయండి. సో ఆధార్ కార్డ్ అనేది మీకు అవైలబుల్ లేనప్పుడు వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేనప్పుడు ఇక్కడ ఇఫ్ ఆధార్ నాట్ అవైలబుల్ క్లిక్ హియర్. సో ఈ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆధార్ కార్డ్ లేదు అని వేరే ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఆధార్ కార్డ్ లేదు అన్నప్పుడు ఫోటో ఐడి ఉన్న ఏదైనా వేరే వెరిఫికేషన్ ఐడి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ అలాంటివి ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. మీరు ప్రెస్ చేసి దాని నెంబర్ పెట్టేసి అక్కడ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ చేసి ఆ సాఫ్ట్ కాపీ ఉంటుంది కదా అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇలాంటివి అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి మీరు సేవ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే డీటెయిల్స్ ఒకసారి మీరు ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసేసారు కదా, దాని కిందికి వచ్చేస్తే మీ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి కూడా ఒక పద్ధతి ఇచ్చారు. అంటే మనం ఫోటోని, సిగ్నేచర్ని సపరేట్గా అప్లోడ్ చేయలేము, రెండు కలిపి చేయాలి అన్నారు. అది ఎలా అంటే, ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుందా, ఇక్కడ ఫోటో విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్ అని ఇచ్చారు. తర్వాత ఫోటో హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ అని ఇచ్చారు. సో ఇది ఫోటో లెంత్ అనమాట. సో ఫోటో లెంత్, ఆ ఫోటోని మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ ఫోటోని ఆ వైట్ పేపర్లో పెట్టి ఆ ఫోటో కింద వైట్ పేపర్కి స్పేస్ ఉంటుంది కదా అక్కడ మీరు సిగ్నేచర్ చేయండి. ఆ రెండింటిని తీసుకొని స్కాన్ చేస్తే ఆ రెండింటిని కలిపిన స్కాన్ అంటే ఇలా పైన ఫోటో వస్తుంది, ఈ కింద స్పేస్ ఉంది కదా అక్కడ సిగ్నేచర్ వస్తుంది. ఈ కాపీని ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మీ ఫోటో అనేది పైన ఉండాలి, సిగ్నేచర్ అనేది దాని కిందనే ఉండాలి. అంటే మీరు ఫోటో, వీడియో ఇక్కడ సపరేట్గా అప్లోడ్ చేయలేరనమాట. సో ఫోటో, సిగ్నేచర్, స్కాన్ కాపీ చేసుకొని, అది కూడా మీరు మొత్తం పేపర్ని స్కాన్ చేయకూడదు. పేపర్ ఒక A4 సైజ్ పేపర్లో ఇవి మధ్యలో పెట్టి మీరు స్కాన్ చేశారనుకోండి, A4 సైజ్ పేపర్ వస్తుంది. అలా కాదు, ఈ కొంచెం మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు దీని గురించి అంతగా తెలియకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు స్కాన్ చేసి మీకు వెంటనే ఇచ్చేస్తారు, ఈజీగా అయిపోతుంది. సో ఆ కాపీని మీ దగ్గర ఉంచుకుంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, ఫోటో లేదా సిగ్నేచర్వి.
సో ఇక్కడ ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లేర్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని టిక్ చేయండి. అంటే ప్రతిసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి, వాటిని టిక్ చేస్తేనే మనం ముందరికి ఫర్దర్కి వెళ్ళగలం అనమాట. దీన్ని టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇమేజ్లో మీకు వెరిఫికేషన్ కోడ్ లాగా కనిపిస్తుందో ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈస్. సో సేమ్ ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది స్టెప్ 4 అనమాట. స్టెప్ 4లో మీకు ఫస్ట్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది చేసేసారు కదా, సో దాని తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటిని అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం ఫోటో అప్లోడ్ చేసాం కదా, ఈ ఫోటో నాదే అని చెప్పి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ ఫోటో నాదే అని వస్తుంది, లేదా బ్యాక్కి వెళ్ళి మన ఫోటోని మళ్ళీ ఎడిట్ చేసి నా ఫోటో కాదని చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మదర్స్ నేమ్, ఇది కూడా మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉంటుంది. తర్వాత ఫాదర్స్ నేమ్, ఇది కూడా అక్కడే ఉంటుంది. సో 4th వచ్చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు, అంటే ఇక్కడ 2001 పెట్టాము కాబట్టి ఇక్కడ 2019 ఉంది కాబట్టి ఇక్కడ 18 ఇయర్స్ అని చూపిస్తుంది. సో 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఇక్కడ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఏదైతే ఉందో అది పెట్టండి. దాని తర్వాత కమ్యూనిటీ బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే మీ క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ని సబ్ కేటగిరీని కలిసి ఇక్కడ పెట్టేయండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు మ్యారేజ్ అయిందా లేదా ఈ స్టేటస్ అనేది ఇక్కడ పెట్టేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత రిలీజియన్, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. సో తర్వాత చూసుకున్నట్టయితే ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇచ్చారు, అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇచ్చారు. ఎస్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, నో అయితే నో అని ప్రెస్ చేయండి. మీరు నో అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ కింద ఈ ఆప్షన్స్ అనేవి కనపడవు. ఎస్ అని ప్రెస్ చేస్తే ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నంబర్ ఏంటి, అంటే ఇక్కడ వాళ్ళకు ఒక యూనిక్ నెంబర్ ఉంటుందన్నమాట, పీపీఓ నెంబర్, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అయితే నో అని ప్రెస్ చేసేయండి. సో మీరు ఈ జాబ్ చేస్తున్నారు కాబట్టి దానికి ఒక రిటైర్మెంట్ డేట్ అనేది ఉంటుంది, అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఈ జాబ్ మీరు చేయకుంటే ఇక్కడ నో అని ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ 3 ఆప్షన్స్ అనేవి ఉండవు అనమాట. సో తర్వాత మీరు చూసుకున్నట్టయితే హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ. సో ఎన్సీసీ అంటే మీకు తెలిసిందే, ఈ ఎన్సీసీలో మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ మీకు ఉండింటే, అంటే వర్క్ చేసి ఎవరైనా గైడ్ చేసింటే ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి. తర్వాత ఎన్సీసీలో మీరు ఎంత సర్వీస్ చేశారు, ఎన్నేళ్ళు సర్వీస్ చేశారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10 years, 10 months లేదా 1 year, 2 months అలాంటిది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత 14th ఆప్షన్ చూసుకుంటే ఆర్ యూ ఎంప్లాయిడ్. సో మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. దాని తర్వాత నేచర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మీరు పెట్టచ్చు, సెంట్రల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్, తర్వాత మీకు వేరే ఆప్షన్స్ కూడా ఇస్తారు. మీరు దేనికైతే సూటబుల్లో ఆ ఆప్షన్ పెట్టండి. ఒకవేళ దేనికి సూటబుల్ కాకపోతే అదర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది కూడా పెట్టచ్చు. సో దాంట్లోనే ఇంకొక ఆప్షన్ అనేది ఇచ్చారు, పోస్ట్ ప్రెజెంట్లీ హెల్డ్ అని. అక్కడ మీ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పేరు రాస్తారు. సో ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ నో అని ప్రెస్ చేస్తే మీకు కింద ఆప్షన్స్ అనేవి అవసరం లేదు. ఆర్ యూ ఎగ్జిస్టింగ్ టెంపరరీ ఎంప్లాయ్. సో ఇక్కడ ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ అయితే ఎస్ అంటే ఎస్ ప్రెస్ చేయండి, నో అంటే నో. ఒకవేళ డిపార్ట్మెంట్ కూడా ఇస్తారు, ఆ డిపార్ట్మెంట్ మీద పెట్టేసి మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టేయచ్చు. ఒకవేళ నో అని ప్రెస్ చేస్తే కింద ఈ ఆప్షన్స్ కూడా ఉండవు అనమాట. సో ఆ డిజేబిలిటీ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేస్తే అడ్రస్ డీటెయిల్స్ అనమాట. 17th ఆప్షన్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్. సో మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, విలేజ్, సిటీ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ అనమాట. అడ్రస్ డీటెయిల్స్లో మీరు డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్ ఏదైతే ఉందో అది, విలేజ్ లేదా సిటీ నేమ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, రూరలా, అర్బనా, తర్వాత మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ కిందికి వస్తుంది, వార్డ్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ కరెంట్ అడ్రస్, అంటే
ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ కరెంట్ అడ్రస్ అనమాట. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా ఉంటుంది. అంటే చాలామంది ఒక ఊర్లో ఇల్లు ఉంటుంది, ఇంకో చోట రెంట్‌కి ఉంటుంటారు. సో, ఇక్కడ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ అంటే మీరు మీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో, ఒకవేళ 2 సేమ్ అయితే మీరు జస్ట్ ఈ కరెంట్ అడ్రస్‌ని ఫిల్ చేసి ఇది టిక్ చేసేసారనుకోండి, ఇది రైట్ సైడ్‌ది కూడా ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతుంది. మీరు 2 సార్లు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ వచ్చేసి 19థ్ ఆప్షన్ అనమాట. టైప్ ఆఫ్ స్టడీ. సో, స్టడీ టైప్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు అంటే, రెగ్యులర్ అంటే కంటిన్యూయస్‌గా 7 ఇయర్స్ చదివి ఉంటే, అది కూడా ఏపీలోనే, దాన్ని రెగ్యులర్ అంటారు. ఒకవేళ ప్రైవేట్ అంటే ఆప్షన్ ఏంటి అంటే, డైరెక్ట్‌గా చాలామంది ఎస్ఎస్‌సి ఎగ్జామ్ రాసేస్తుంటారు. అంటే 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే కంటిన్యూగా చదవకుండా డైరెక్ట్ ఎగ్జామ్ రాసేస్తుంటారు కదా! సో, అది ప్రైవేట్ కిందకి వస్తుంది. రెగ్యులర్ అంటే కంటిన్యూగా ప్రతి క్లాస్ తర్వాత క్లాస్ అనేది కంటిన్యూగా చదివిన వాళ్ళు రెగ్యులర్ కిందకి వస్తారు. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 4థ్ క్లాస్ ఎక్కడ చదివారు, 5థ్ క్లాస్ ఎక్కడ చదివారు, 6థ్ క్లాస్ ఎక్కడ చదివారు, 7థ్ క్లాస్ ఎక్కడ చదివారు, 8థ్ క్లాస్ ఎక్కడ చదివారు, 9థ్ క్లాస్ ఎక్కడ చదివారు, 10థ్ క్లాస్ ఎక్కడ చదివారు, లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది క్లాస్ టు క్లాస్ ఎందుకు అడిగారు అంటే, కొన్ని కొన్ని సార్లు మనకి తక్కువ క్వాలిఫికేషన్‌తో కూడా జాబ్స్ అనేవి పడుతుంటాయి కదా! సో, ప్రతి క్లాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, పైన అడిగిన విధంగా 7 ఇయర్స్. సో, 7 ఇయర్స్ ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్‌సి అంటే 10థ్ క్లాస్ మీరు ఎక్కడ చదివారు, బోర్డ్ ఏంటి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇక్కడ మెన్షన్ చేసి, దాని తర్వాత మీ రోల్ నంబర్ ఏదైతే ఉందో, ఆ రోల్ నంబర్‌ని ఇక్కడ పెట్టేయండి. దాని తర్వాత మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. సో, ఈ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మార్క్స్ మెమోలోనే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇచ్చేస్తారు. సో, దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో మనకి ఎగ్జామ్ ఇప్పుడు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదా! సో, ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంటే బావుంటుంది అని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు శ్రీకాకుళంలో సెంటర్ పడితే బెటర్ అని. సెకండ్ ఆప్షన్ విజయనగరం. థర్డ్ ఆప్షన్ విశాఖపట్నం. సో, ఇలా మీకు నచ్చిన కంఫర్టబుల్ ప్లేసెస్‌ని ఎంచుకోవచ్చనమాట. సో, దాని తర్వాత డిక్లరేషన్ 2 ఇక్కడ దీన్ని మీరు టిక్ చేసి ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలన్నమాట. మీరు ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకిలా అప్లికేషన్ మీరు ఏవైతే ఫిల్ చేశారో ఆ మొత్తాన్ని ఇలా చూపిస్తుందన్నమాట. సో, మీరు ప్రొసీడ్ అయ్యే ముందు అంటే ఇక్కడ ఎడిట్, సబ్మిట్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! సో, సబ్మిట్ అని ప్రెస్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. కానీ ప్రెస్ చేసే ముందు ఒక్కసారి అప్లికేషన్‌ని మొత్తం ఒక్కొక్క ఆప్షన్‌ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేరనమాట. సో, ముందే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ దీంట్లో మీకు ఏదైనా మిస్టేక్ కనిపిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అడ్రస్ అనేది కొంచెం తప్పు పడింది. అది చేంజ్ చేయాలి. సో, వెంటనే మీరు కిందికొచ్చి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఈ ఆప్షన్స్‌లో ఏదో ఒక ఆప్షన్‌ని చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినది. దాని తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ హ్యాస్ సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అంటే మనకి ఇక్కడ ఐడీ అనేది జనరేట్ అయింది. మనం స్టార్టింగ్‌లోనే మాట్లాడుకున్నాం. సో, ఐడీ ఒకసారి జనరేట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అనేది అయిపోయినట్టు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ప్రింట్. సో, ఇది ప్రెస్ చేస్తే మీరు సెకండ్ స్టెప్‌కి వెళ్ళిపోతారు. దానికన్నా ముందు ఈ ఐడీ, ఈ డీటెయిల్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు పీడిఎఫ్ లాగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ ప్రింటర్‌కి ఒకవేళ మీ సిస్టమ్ అనేది ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే డైరెక్ట్‌గా ప్రింట్‌ఔట్ తీసుకోవచ్చు. సో, మీరు ప్రింట్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఒకసారి ఇలా చూపిస్తుంది. సో, మీరు ప్రింట్‌ఔట్ తీసుకున్న తర్వాత స్టెప్ 2కి వెళ్ళిపోదాం. స్టెప్ 2 వచ్చేసి సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనమాట. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆఫ్టర్ క్లికింగ్ సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ది ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి డిస్ప్లేడ్. ఇఫ్ అప్లికెంట్ హ్యావ్ ఓటీపీ ఆర్ ఐడీ డీటెయిల్స్ దెన్ ఎంటర్ ద డీటెయిల్స్. సో, మీకు ఆ డీటెయిల్ అనేది ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో అది ఇంపార్టెంట్ అనమాట. అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే పోస్ట్‌లన్నిటిని 3 కేటగిరీస్‌లో డివైడ్ చేశారు. సో, ఈ
3 కేటగిరీస్‌లో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో చూసి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు అప్లికేషన్ ఫీస్ ఏదైతే ఉందో ఫీ స్ట్రక్చర్ అనేది చూసినట్టయితే ఓసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది 200 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది 200 ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్‌కి 100 అనేది ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ మాత్రమే ఉంటుంది 200. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏది ఉండదు. తర్వాత నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్కి కూడా ఫీజు ఏమి ఉండదు. సో ఇక్కడ నోట్ అని ఒకటి ఇచ్చారు. మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ బోత్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కేటగరైజ్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఆ పోస్టులకు అప్లై చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి అప్లికేషన్ అనేది ఓటీపీఆర్ అంటే మనం ఇందాక చేసాం కదా, సో ఓటీపీఆర్ అనే ఐడితో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎలిజిబిలిటీ పేమెంట్ ఆప్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఎలిజిబిలిటీ అండ్ పేమెంట్ ఆప్షన్స్ అనేవి రిజిస్ట్రేషన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో మనం 10th స్టెప్కి వచ్చేస్తే ఇఫ్ యూ చూస్ పోస్ట్ అండర్ కేటగిరీ 1 ప్లీజ్ ఫిల్ ద బిలో డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. కేటగిరీ 1 మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పైన మీకు చూపించాను కదా, ఒక్కొక్క దాంట్లో అప్లై అని ఉంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే కేటగిరీ 1లో ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఐడి. సో మనం ఇందాక ప్రాసెస్ చేసాం కదా ఓటీపీఆర్ నంబర్, సో ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు పెట్టారు కదా, అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లేర్ మీద క్లిక్ చేయండి, సబ్మిట్ అవుతండి. సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్స్ అనేవి ఇచ్చారు. పాయింట్స్ టు బి నోటెడ్ అంటే ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారనమాట. ఈ పాయింట్స్ ఏంటి అంటే అప్లికెంట్ విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ టు 3 districts ఫర్ సెలెక్టింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. అంటే మనకి 3 districts అనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండాలో ఆ 3 districtsలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నా ఎగ్జామినేషన్ సెంటర్ ఇది ఉండొచ్చు అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద లోకల్ ఫాలోడ్ బై ఆప్షన్స్ బై అప్లికెంట్. అంటే ఫస్ట్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ తర్వాత నాన్ లోకల్ వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ లోకల్ విల్ బీ 80% అండ్ నాన్ లోకల్ విల్ బీ 20%. అంటే ఈ జాబ్కి సెలెక్ట్ చేసే పద్ధతిలో 80% లోకల్ వాళ్ళకే ఇస్తారు. అంటే మీరు ఒక డిస్టిక్లో ఉన్నారు, మీరు లోకల్ ఒక డిస్టిక్లో విజయనగరం ఏదైనా డిస్టిక్లో, సో మీరు విజయనగరం జాబ్కి అప్లై చేసినప్పుడు మీకు 80% ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు నాన్ లోకల్ వాళ్ళకన్నా. సో మీరున్న లోకల్ డిస్టిక్కి సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట. అంటే 80% ఛాన్సెస్ మీకే ఉంటాయి జాబ్ వచ్చేది. తర్వాత వచ్చేసి లోకల్ స్టేటస్ విల్ బీ టేకెన్ బై డిఫాల్ట్ వెన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివామని పెట్టాం కదా, దాని నుంచే మనం లోకల్ అదే డిస్టిక్ అని అది తీసేసుకుంటుంది అనమాట డిఫాల్ట్గా. సో మీరు ఒకవేళ విజయనగరంలో చదివినట్టయితే మీకు డిఫాల్ట్గా విజయనగరం లోకల్ అని వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు విజయనగరం జాబ్కి అప్లై చేస్తే 80% మీకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది నాన్ లోకల్ వాళ్ళకన్నా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్కి వచ్చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా ఎన్సీసీలో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకైతే 3 years అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళలో కొంతమందికి ఎలిజిబిలిటీ కాదనమాట. వాళ్ళెవరు అంటే ఏపీఎస్సీబీ, నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్స్, నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీస్. వీళ్ళకి ఎలిజిబిలిటీ అనేది లేదనమాట. వీళ్ళు కాకుండా మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ రిలాక్సేషన్ అనేది 5 years ఉందన్నమాట. సో 6th ఆప్షన్ మీరు చూసినట్టయితే రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్కి 3 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి విడోస్, నెక్స్ట్ డైవర్స్డ్ ఉమెన్స్కి ఇంకా కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి 48 years వరకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 43 years అనేది ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్. తర్వాత ఫీ స్ట్రక్చర్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది,
ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. తర్వాత నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఎక్స్ట్రా 100 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి 200, 200, 100 అంటే 500 వరకు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్సి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది 200 పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ లేదా వేరే డిస్ట్రిక్ట్ అప్లై చేసినప్పుడు 100 అనేది పే చేయాల్సి ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో సబ్మిట్ అనే బటన్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేశారు కాబట్టి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఫిల్ అయ్యి డైరెక్ట్గా వచ్చేస్తాయి. మీ ఫోటో, సిగ్నేచర్, నేను చెప్పాను కదా ఫోటో కింద సిగ్నేచర్ ఇలా వస్తుందని. సో ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోతాయి. దాని తర్వాత సెకండ్ స్టెప్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టేయండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ పెట్టండి. యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది పెట్టేయండి. సో దాని తర్వాత పోస్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో మీరు ఏ డిస్ట్రిక్ట్కి బిలాంగ్ అయి ఉన్నారనేది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది కదా. సో మీరు అప్లై చేసే డిస్ట్రిక్ట్ లోకలా కాదా, ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కృష్ణాకి చెందిన వాళ్ళైతే లేదా వేరే డిస్ట్రిక్ట్ ఏదైనా చెందిన వాళ్ళైతే ఎస్ అయితే ఎస్ అని ప్రెస్ చేయండి, అదే డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నట్టు వస్తుంది. లేదు మీరు వేరే డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ నో అని ప్రెస్ చేసి మీ ప్రిఫరెన్స్ పోస్టులు అనేది ఇవ్వండి. అంటే ప్రిఫరెన్స్ పోస్టులు అంటే కేటగిరీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ చేస్తున్నాం. ఫస్ట్ కేటగిరీలో కొన్ని జాబ్స్ ఉన్నాయి కదా. ఆ జాబ్స్లో మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. నాకు ఫస్ట్ ఈ జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాని తర్వాత సెకండ్ ఈ జాబ్, థర్డ్ ఈ జాబ్, ఫోర్త్ ఈ జాబ్, అలా మీరు 4 ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఐ యాక్సెప్ట్ అబౌవ్ డిక్లరేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ప్రివ్యూ అని ప్రెస్ చేయండి. సో మీరు ప్రివ్యూ అని ప్రెస్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయ్యి మీకు ఇలా కనిపిస్తుంది. సో ఒకదాని తర్వాత ఒకటి. ఒకవేళ దీంట్లో ఏదైనా తప్పు ఉండింటే ఈ ఫస్ట్ అయితే మీరు చేంజ్ చేయలేరు, రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఈ సెకండ్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ డీటెయిల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ ఎడిట్ అని ప్రెస్ చేసి చేంజ్ చేయొచ్చు, లేదా సబ్మిట్ అని ప్రెస్ చేయండి, సబ్మిట్ అయిపోతుంది. కానీ ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ అయితే చేయలేరు. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. రెఫరెన్స్ ఐడి ఒకటి ఇచ్చారు. సో రెఫరెన్స్ ఐడి అనేది డిఫరెంట్ అనమాట. రిజిస్ట్రేషన్ ఐడి, రెఫరెన్స్ ఐడి రెండు డిఫరెంట్. ఈ రెఫరెన్స్ ఐడి కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ కేటగిరీ 1లోనే మీరు జాబ్ అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు ప్రొసీడ్ నొక్కేసి పేమెంట్కి వెళ్ళిపోవచ్చు. సో కేటగిరీ 2, 3 ఉన్నాయి కదా, నేను అవి కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేటగిరీ 2 ప్రెస్ చేసినప్పుడు సేమ్ మీకు ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి ప్రెస్ చేసి డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసి ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న టెక్స్ట్ పెట్టేసి డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేసేయండి. దాని తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సేమ్ మీ ఫిల్స్ అనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ప్రీ ఫిల్డ్ వచ్చేసింది. సో దాని తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రిఫరెన్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ప్రెస్ చేసేసి మీరు అదే డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళ కాదా అనేది ప్రెస్ చేసి ప్రిఫరెన్సెస్ పెట్టేసి సేమ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సేమ్ మీకు ఇలా ప్రివ్యూ చూపిస్తుంది. ఒకవేళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సేమ్ మీకు ఇలానే చూపిస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనేది ఇచ్చేస్తుంది అనమాట సెకండ్ దాంట్లో కూడా. సో ఒకవేళ మీరు సెకండ్ దాంట్లోనే కంటిన్యూ చేయాలనుకుంటే ప్రొసీడ్ నొక్కేసి పేమెంట్ చేసేయండి. సో సెకండ్ కేటగిరీలో గ్రూప్ బి కూడా ఉంది కదా. సో గ్రూప్ బి కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సేమ్ మీరు సేమ్ డీటెయిల్స్ ఇవే ప్రెస్ చేసి సబ్మిట్ అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రివ్యూ ఒకసారి సేమ్ చూసుకోండి. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ప్రివ్యూ మీద క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సో అది సబ్మిట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. మీకు రెఫరెన్స్ ఐడి అనేది ఇచ్చేస్తుంది. సో కేటగిరీ 1 చేసాము, కేటగిరీ 2లో గ్రూప్ ఏ చేసాం, కేటగిరీ 2లో గ్రూప్ బి చేసాం, ఇప్పుడు కేటగిరీ 3కి వచ్చేసాము. కేటగిరీ 3 కొంచెం డిఫరెంట్ అనమాట ప్రాసెస్. కేటగిరీ 3లో మీరు చూసినట్టయితే సేమ్ మీ రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో ఎంటర్ చేస్తారో, డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ని ఇక్కడే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే కేటగిరీ 1లో లాగా 2లో లాగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ జాబ్ తర్వాత ఈ జాబ్ రావచ్చు, ఈ జాబ్ తర్వాత ఈ జాబ్ సెలెక్ట్ చేయండి అని ముందే ప్రిఫరెన్స్ ఇవ్వలేము. సో ఇక్కడ డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఈ జాబ్ అని ఒకటే జాబ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ వెరిఫికేషన్ కోడ్ సేమ్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి డిక్లేర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత సేమ్ మీకు ఇలా ఆటో ఫిల్డ్ అయిన రిజిస్ట్రేషన్ ఆటో ఫిల్డ్ అయ్యి వస్తుంది. దాని తర్వాత కింద డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఏంటి పోస్ట్ ఏదైతే అప్లై చేశారో అది ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని చేంజ్ చేయలేరు ఎందుకంటే స్టార్టింగ్లోనే మీరు టిక్ చేశారు కదా. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది ముందు ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్ నుంచి వచ్చేస్తుంది. ఈ పోస్ట్ అనేది లోకలా కాదా అనేది ప్రెస్ చేయండి. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎక్కడైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అది ప్రెస్ చేసి దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ పెట్టేయండి, యూనివర్సిటీ పెట్టేయండి, డిక్లేర్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తప్పు ఉంటే ఎడిట్ వెళ్ళి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇలా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఒకటే ఉంటుంది. సో మనకి స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 1 వచ్చేసి రిజిస్టర్ అయ్యాము, స్టెప్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్, స్టెప్ 3 వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో స్టెప్ 3లో మీరు పేమెంట్ అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పేమెంట్ అనే పేజ్కి వెళ్తారు. ఇక్కడ మీకు లాగిన్ ఐడి అడుగుతుంది. లాగిన్ ఐడి అంటే ఏం లేదు, మీ రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో అదే ఐడి ఇక్కడ ప్రెస్ చేయండి. సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ పెట్టేయండి. సో ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా AHYD అని, ఆ వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయండి పైన. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు దేనికైతే ఫీజు కట్టలేదో ఆ విండో ఓపెన్ అవుతుంది. అంటే ఒక పోస్ట్ కాకుండా ఎక్కువ పోస్టులకు అప్లై చేస్తారు కదా, అప్పుడు మీకు ఒకదాని తర్వాత ఒకటి పోస్టులు అనేవి కనిపిస్తాయి. సో ప్రతి పోస్ట్కి విడివిడిగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక పోస్ట్కి అప్లై చేసాం కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉందో అది వస్తుంది. తర్వాత క్యాండిడేట్ ఐడి వస్తుంది, అప్లికేషన్ చేసాం కదా అప్పుడు ఐడి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటే మీ పేరు వస్తుంది. దాని తర్వాత ఏ పోస్ట్కి అయితే అప్లై చేసామో ఆ పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ ఏదైతే ఉందో మీకు చూపిస్తుంది కదా, ప్రొసీడ్ టు పేమెంట్ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొసీడ్ టు పేమెంట్ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ATM పిన్, తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ఉంది. సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్స్పైరేషన్ డేట్ అని ఉంది కదా, మంత్ అండ్ ఇయర్ కార్డ్ మీదనే మీకు ఫ్రంట్లోనే కనిపిస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ CVV నెంబర్ అంటే మీ కార్డ్కి బ్యాక్ సైడ్లో 3 డిజిట్స్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఆ 3 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మేక్ అ పేమెంట్ అని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో అదే డెబిట్ కార్డ్కి వచ్చేస్తే సేమ్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత CVV నెంబర్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ నొక్కుతారు. ఒకవేళ మీరు ATMలో లాగా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ జస్ట్ ఎంటర్ చేసి దాని తర్వాత పిన్ కోడ్తో పేమెంట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోండి. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఈ ఆప్షన్ ఎంచుకొని పేమెంట్ చేయొచ్చు. UPI అంటే ఫోన్పే లేదా గూగుల్ పే నుంచి డైరెక్ట్గా పే చేయాలనుకున్న వాళ్ళు UPI ప్రెస్ చేసి వాటి నుంచి పే చేయొచ్చు అనమాట. సో పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఎప్పుడు పేమెంట్ చేశారు, రిజిస్ట్రేషన్ ఐడి ఏంటి, లాగిన్ ఐడి ఏంటి, క్యాండిడేట్ ఐడి ఏంటి, స్టేటస్ ఏంటి అనేది వస్తుంది. సో దీన్ని కూడా ప్రింట్ చేసి ఉంచుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని ప్రింట్ చేయగలరు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇప్పటిదాకా మన లోకల్ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.